హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గౌతమ్ బుద్ధుని కొన్ని మంచి కొటేషన్స్ తెలుసుకుందాం. మనస్సు, శరీరం రెండింటిని ఆరోగ్యంగా ఉంచే రహస్యం ఏమిటంటే గతం గురించి చింతించకండి, భవిష్యత్తు గురించి బాధపడకండి, కానీ వర్తమానంలో తెలివిగా, నిజాయితీగా జీవించండి. ప్రతిరోజు ఒక కొత్త రోజు. నిన్న ఎంత కష్టమైనప్పటికీ ప్రతిరోజు ఒక కొత్త ఉదయం, ఒక కొత్త ఆశతో పుడుతుంది. మీ వద్ద ఉన్న వస్తువులకు మీరు విలువ ఇవ్వకపోతే మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. మనం గతంలో ఇరుక్కోకూడదు, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందకూడదు. కానీ ప్రస్తుతం ఇక్కడ ఈ క్షణంలో వర్తమానంలో జీవించాలి. ఆనందంగా జీవించడానికి ఇదే మార్గం. తన మనసును జయించిన వాడు లోకాన్ని కూడా జయించి తీరుతాడు. జీవితంలో వేలాది యుద్ధాలు గెలవడం కంటే మిమ్మల్ని మీరు గెలుచుకోవడం మంచిది. అప్పుడు విజయం ఎప్పటికీ మీదే. దాన్ని మీ నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తే, ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఏది శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతర ప్రస్తావనలు వద్దు. ఉత్తమ సంభాషణలు అంటే మంచి డిస్కషన్స్ సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. సంపాదన శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన మంచితనం. ఎన్నడూ ఈ ప్రపంచంలో ద్వేషాన్ని ద్వేషంతో ఆపలేం. ద్వేషించకుంటే మాత్రమే ద్వేషాన్ని నివారించగలం. ఇది ఎప్పటికీ వర్తించే సూత్రం. మీ జీవితానికి ప్రశాంతత అయినా, మనశ్శాంతి అయినా మీ ఆలోచనల నుంచే మొదలవుతుంది. కోపంగా ఉండడం అంటే రగిలే నిప్పును చేత్తో పట్టుకోవడం అన్నమాట. దాన్ని ఇతరులపైకి విసిరే లోపలే నిన్ను దహించి వేస్తుంది. ఒక మోసగాడు, దుష్ట స్నేహితుడు అడవి జంతువు కంటే ప్రమాదకరం. అడవి జంతువు మీ శరీరానికి మాత్రమే హాని కలిగిస్తుంది, కానీ దుష్ట స్నేహితుడు మీ మానసిక ఆరోగ్యానికి హాని చేయగలడు. మనల్ని మనం తప్ప మరెవ్వరూ రక్షించలేరు. మన కోసం ఎవ్వరూ ఏం చేయలేరు, చేయాలని అనుకోరు కూడా. మన బాటలో మనం నడవాలి అంతే. మన ఆలోచనల ద్వారానే మనం రూపుదిద్దుకుంటాం. మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో అలాంటి వ్యక్తిగానే మారుతాం. మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆనందం ఎప్పటికీ వదలని నీడలా అనుసరిస్తుంది. మీరు సాధించిన ఘనతను అతిగా అంచనా వేయకండి. అలాగే ఇతరులను చూసి అసూయ పడకండి. ఇతరులను చూసి అసూయ చెందేవాడు ఎన్నటికీ మనశ్శాంతిని పొందలేడు. 3 విషయాలు చాలా కాలం దాచబడవు: సూర్యుడు, చంద్రుడు, సత్యం. కరిగిపోవడం వల్ల కొవ్వొత్తి జీవితం తరిగిపోదు. ఒక్క కొవ్వొత్తి నుండి వేల కొవ్వొత్తులను వెలిగించవచ్చు. మీ జ్ఞానాన్ని పంచుకోవడం వల్ల, మంచిని వ్యాప్తి చేయడం వల్ల మీ ఆత్మ ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. శాంతి అనేది మీ లోపల నుండి వస్తుంది, బయట నుంచి కోరుకునేది కాదు. మరణం, దుఃఖం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. జీవితంలో సంతోషాన్ని మాత్రమే ఆశించేవారు నిరాశ చెందుతారు. మీరొకరికి జీవితంలో దీపం వెలిగిస్తే అది మీ మార్గాన్ని కూడా ప్రకాశవంతం చేస్తుంది. చదువు కంటే మంచి నడవడిక ముఖ్యం. ఇతరులను జయించడం కంటే తన్ను జయించడం చాలా కష్టం. ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమ తప్ప ద్వేషం కాదు. శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు నిలువు దోపిడి చేసుకోవడం అన్నమాట. ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది. మనిషి తన నిశ్చలమైన మనస్సుతోని, పూర్తి నమ్మకంతోని ప్రయత్నం చేయకుంటే అనుకున్న లక్ష్యాలను సాధించలేరు. నువ్వు బ్రతికుండేది కేవలం ఈ రోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలేయి. అప్పుడు ప్రపంచంలోని ఏ బాధ మీ దరి చేరదు. మనసు చేసే మంచి పనులైనా, చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. ప్రతి ఉదయం మనం మళ్ళీ పుడతాం. ఈరోజు మనం చేసేదే చాలా ముఖ్యమైనది. మనం ఏమనుకుంటున్నామో అది అవుతుంది. అందరితో కలిసి చెడు దారిలో వెళ్లే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్ళడం మేలు.
నువ్వు సంతోషంగా ఉండు. ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకో. ఇదే అసలు సిసలైన సంతోష రహస్యం. మన లోపల శత్రువు లేనంత వరకు బయట శత్రువు మనల్ని భయపెట్టలేడు. ఒకే పువ్వు యొక్క అద్భుతాన్ని మనం స్పష్టంగా చూడగలిగితే మన జీవితం అంతా మారిపోతుంది.